ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక విషయం చెప్తామని అనుకుంటున్నాను. మనం చాలా సార్లు డౌట్ పడతా ఉంటాం కదా! ఇది జరుగుతదా నా లైఫ్‌లో? ఇది వర్కౌట్ అవుతది? ఎలా వర్కౌట్ అవుతది? ఎవరు నాకు సహాయం చేస్తారని చెప్పేసి అనుకుంటాం కదా! ఇది జాబ్ దేవుడు నాకు ఇస్తానన్నాడా? అది జరుగుతదా? ఈ లైఫ్ మంచిగా ఉంటుందా? నా లైఫ్ అంతా ఇలా ఉంది కదా! అలా ఉంది కదా! ఎన్నో ఆలోచనలతో ఉంటాయి. కానీ దేవుని వాక్యం నిజమైనదండి. ఆయన వాక్యం ఎప్పటికి కూడా అబద్ధం గాదు. అదేదైనా మాటిచ్చాడంటే ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చువాడు. అంతేకాదు డిసైపుల్స్ లూకా సువార్త 24 అధ్యాయంలో చూసినట్టయితే ఎప్పుడైతే యేసు ప్రభు రిజరెక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు డిసైపుల్స్ ఏం చేస్తారంటే నేనే యేసు ప్రభునని చెప్పేసి అంటే వారెవ్వరు కూడా నమ్మరు. ఏం చేస్తారంటే యేసు ప్రభువా? ఆ! దెయ్యంతో మేమున్నామేమో, దెయ్యమేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది దెయ్యం కాదు. నిజంగా యేసు ప్రభు. ఎప్పుడైతే వారు చెయ్యి పెట్టి ఇలా పట్టుకొని చూస్తా ఉంటే అప్పుడు కూడా నమ్మకుండా ఉన్నప్పుడు మోషే యొక్క ధర్మశాస్త్రం గురించి చెప్తాడు. ఎలాగా యేసుప్రభు సఫర్ అవ్వాలి, ఎలాగ ఈ లోకానికొచ్చి బాధలు పడాలి, నిందలు పడాలని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు డిసైపుల్స్ నమ్ముతారు. ఈరోజు మనం కూడా అంతే కదా! ఇది చేస్తాను, అది దానికి కావాల్సినవన్నీ చేసిన తర్వాత ఆ! ఇది జరిగింది. అవును. జకర్యా కూడా అదే. నీకు బిడ్డ పుడతాడు ఖచ్చితంగా అని చెప్పేసి అంటే నమ్మలేదు. ఎప్పుడైతే దేవునికి కోపం వచ్చి మాట్లాడడం ఆపేస్తారో అప్పుడు జకర్యా నమ్మాడు. అంతే కాదు. మనకి జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 6 వర్స్‌లో చూసినట్టయితే అక్కడ దేవుడు మాట్లాడుతుందేంటంటే, విశ్వాసం నువ్వేదైతే నమ్ముతున్నావో దాన్ని నమ్మినట్టయితే అది ఖచ్చితంగా మీకు జరుగుతది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనం అది పట్టుకొని నమ్మినట్టయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అన్ని విషయాల్లోనే సహాయం చేస్తాడు. డోంట్ డౌట్ గాడ్స్ వర్డ్. ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.